జెనోసైడ్ అంటే ఏంటది? ఒక జాతి అంతం. యూదు జాతి అంతానికి జెనోసైడ్ చేసింది హమాస్ తీవ్రవాదులు, లేదంటే ఇరాన్ నేతృత్వంలోని ఇస్లామిక్ టీం. యూదు జాతి అంతం చేయడానికి ఓ పక్కన లెబనాన్ నుంచి హెజ్బుల్లా వాళ్ళతో, యెమెన్ నుంచి హౌతీలతో, సిరియా నుంచి ఇద్దరితో, అలాగే ఇరాక్ నుంచి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్తో, పాలస్తీనా నుంచి హమాస్తో దాడులు చేయిస్తోంది. కానీ అసలు దాని మీద తిరుగుబాటు చేసి ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంటే దాన్నే జెనోసైడ్ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. సౌత్ ఆఫ్రికా దాన్ని నమ్మి అంతర్జాతీయ కోర్టులో కేసు వేస్తే అనుకూలంగా జోర్డాన్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడితే జర్మనీ దాన్ని వ్యతిరేకించింది. అది సార్వభౌమాధికార ధ్వంసానికి ప్రతీకారం తప్ప మరేమీ లేదంటూ సమాధానం ఇచ్చింది. ఇప్పుడు దాని మీదన కథ మారింది. ఏంటయ్యా అంటే రష్యా జర్మనీ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అది జెనోసైడ్ కాదని ఎలా చెప్తావంటూ నిలదీస్తోంది. జెనోసైడ్ అని ఎలా చెప్తావని జర్మనీ రష్యాని ప్రశ్నిస్తోంది.